వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? అనుదిన వాగ్దానాన్ని ప్రతిరోజు వింటున్నారు. మీలో చాలామంది తెలియజేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు, ధైర్యపరచబడుతున్నారు, బలం పొందుకుంటున్నారు. అందుని బట్టి సర్వశక్తి గల దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి వందనాలు. మరి నిజంగా ప్రతిరోజు ఆ రోజు తన ప్రజల మధ్యలోనికి మన్నాను కురిపించినట్లుగా దేవుడు అనుదినం కూడా తన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అందుని బట్టి సర్వశక్తి గల దేవునికి ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభు నామంలో మరి మీకు అనుగ్రహింపబడుతున్న వాగ్దానాన్ని విశ్వాసంతో మీరు రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్తుండగా ప్రభు కృప మీకు తోడై ఉండి ఆయన మిమ్మల్ని నడిపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చాలామంది మరి చింతిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే తన బిడ్డల గురించి ప్రభు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నారు. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు అనేకమైన ఆలోచనలు, అనేకమైన చింతతో చాలామంది ఉంటారు. వారు భారాన్ని, వారికి కలిగిన చింతని వారే మోసుకొని ఆలోచన చేస్తూ కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని నమ్మిన బిడ్డలకు అలా చింతించొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గనుక ఇదే కాలంలో వాగ్దానాన్ని చదువుకుందామా? చూడండి, మత్తయి 6వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది చింతిస్తూ ఉంటారు, ఆలోచిస్తుంటారు. రేపటి దినాన ఎలా పోషించబడతాం, ఎలా విడిపించబడతాం, ఎలా సహాయం మనకు దొరుకుతుందా, అసలు వీటిలో నుండి విడుదల కలుగుతుందా అని చాలామంది చింతిస్తూ ఉంటారు. చింత మరి అది నిన్నెంతగానో కృంగింపజేస్తుంది. చింత నువ్వు సంతోషించకుండా చేస్తుంది. నువ్వు చింతించడం బట్టి నువ్వు నిద్రపోలేరు మీరు. అదే రీతిగా చింతిస్తే మీ గుండెలో బాధ కలుగుతుంటుంది. చింత ద్వారా మీరు చింతించడం బట్టి అనేక అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. చూడండి, చాలామంది ఎక్కువగా ఆలోచించే వారి జీవితంలో, వారి శరీరంలో ఆరోగ్యం ఉండదు, ప్రశాంతంగా వారు ఉండరు, నిద్రపోరు, ప్రశాంతమైన వాతావరణం వారికి ఉండదు. ఎందుకంటే వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు గనక, వారు ఎక్కువ చింతిస్తున్నారు గనక వారు ఆరోగ్యాన్ని కోల్పోతారు, సమాధానాన్ని కోల్పోతారు. మరి మంచి ఆరోగ్యకరమైన దినాలు వారు అనుభవించరు. కానీ దేవుడు ఇదే కాలమున నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఇంకా నువ్వు చింతిస్తున్నావేమో. అందుకే ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతించకుడి. దేవునికి స్తోత్రం. ఇదే కాలంన ప్రభువు నీతో చక్కటి మాట మాట్లాడుతున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు మొట్టమొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకండి. మీకు ఏ అవసరమై ఉందో, మీ అక్కర ఏంటో, మీకు ఏది కావాల్సి ఉందో దాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. దానిపైన వచనాలు మనం చదివినప్పుడు విత్తని పక్షులను, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు,
కోయవు, సమకూర్చుకోవు, కానీ అవి ప్రతిరోజు కూడా పోషించబడుతున్నాయి. ఎలా అంటే దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో చాలామంది రేపటి దినమును గురించి చింతిస్తూ ఆలోచిస్తూ అనేకమైన అనారోగ్య సమస్యలు మీ శరీరంలో కలుగుతున్నాయేమో, మీరు వ్యాధి బారిన పడుతున్నారేమో, కాబట్టి రాత్రులు నిద్రపోలేని పరిస్థితిలో మీరు ఉండొచ్చు. అయితే ఉదయకాలంలో మరొక్కసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకు చాలు, ఆయన నీతిని నువ్వు వెతుకు అంతే. నీకు ఏం అవసరమైందో, నీకు ఏది కావాలో ప్రభు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, రేపటిని గూర్చి చింతించకుడి అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు? రేపటిని గురించి చింతపడొద్దు. ఎదిగో రేపటి కొరకు ఆ దినమును గూర్చి, సంగతులను గూర్చి, ఏనాటి కీడు ఆనాటికి మేలు, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు చింతపడొద్దు. మీ చింత యావత్తు అంతా దేవుని పాదాల చెంత పెట్టండి, దేవునికి అప్పగించండి. ప్రభువా, పలానా విషయమును నేను ఆలోచిస్తున్నప్పుడు నేను కృంగిపోతున్నానయ్యా, ఈ విషయంలో నేను చాలా చింతపడుతున్నాను, కాబట్టి నాకు విడుదలనివ్వండి, మీరే నాకు సహాయపడండి అని ప్రభు పాదాల చెంత మీరు ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించి మీరు చింతించుట మానినప్పుడు దేవుడు ఎదిగో మిమ్మల్ని అన్ని విషయాల్లో ప్రభువు ఆయన మీకు తోడయుండి ఆయన మీకు సహాయపడుతూ మీ అక్కరలు, మీ అవసరతలు, మీరు దేని కొరకైతే చింతిస్తున్నారో వాటన్నిటిని కూడా ప్రభువు తీర్చి ఆయన మిమ్మల్ని సంరక్షించి కాపాడబోతున్నాడు. పోషకుడిగా ప్రభువు ఉండబోతున్నాడు. గనుక ఇదే కాలమున నీ పిల్లల విషయం చింతిస్తున్నావా, నీ భర్త విషయం చింతిస్తున్నావా, భార్య విషయమా, నీ కుటుంబ సమస్యల గురించి, ఆ కోర్ట్ కేసులా, హెల్త్ ఇష్యూసా, ఏది నువ్వు చింతపడేటట్లుగా చేస్తూ నువ్వు కృంగిపోయేటట్లుగా చేస్తున్నదో ఈరోజు ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతుండగా వాటన్నిటినీ ఇదే కాలంలో విడిచిపెట్టేసేయండి. నా చింతలన్నిటిని, నా భారం అంతటిని దేవునికి అప్పగిస్తాను. ఇదిగో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూచుకుంటాడు, నా దేవుడు నాకు సహాయపడతాడని విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళు. ఇదిగో నీ చింతలన్నిటి నుండి ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రభువు నీకు సహాయపడబోతున్నాడు. నేను కూడా చాలాసార్లు దేవుని బిడ్డలారా ఆలోచించేదాన్ని, చింతపడేదాన్ని, ఎలా జరుగుతుంది జరుగుతుంది, ఎలా జరుగుతుంది, పరిచర్య ఎలా, అక్కర్లు ఎలా తీర్చబడతాయి అని రాత్రులు నిద్రపోని రాత్రులు కూడా ఉన్నాయి. కానీ దేవుని వాక్యం అర్థమైన తర్వాత, దేవుని కార్యాలు రుచి చూచినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాడు, తన బిడ్డల పట్ల ఎలాంటి మేలు చేస్తాడో మరి నేను దగ్గరుండి దేవుని కార్యాలను చూసినప్పుడు అర్థమైంది. ప్రతి వాటి నుండి కూడా దేవుడు విడిపిస్తాడు, సహాయపడతాడని నమ్ముతున్నప్పుడు ఎన్నో కార్యాలు మా జీవితంలో, సేవలో దేవుడు చేశాడు. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ చింతలన్నిటినీ ప్రభుకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. దేవుడు నీకు సహాయపడబోతున్నాడు. ఆయన నీకు కావలసిన అక్కర్ల అవసరతలు, ఆరోగ్యము, విడుదల, స్వస్థత, ఈ రక్షణ దేని కొరకు నువ్వు చింతిస్తున్నా వాటన్నిటిలో ప్రభు నీకు సహాయపడి మేలు చేయబోతున్నాడు. కనుక ఉదయ కాలంన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకోండి. సర్వశక్తి గల దేవా, నిరంతరం స్తుతులపైన ఆసీనుడవుతున్న దేవా స్తోత్రం. ఇదే కాలమున ప్రభువా, అవునయ్యా, చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. విత్తని పక్షులు నిత్యము పోషించబడుతున్నాయి అయ్యా. నీ బిడ్డలు మొదటిగా అయ్యా నీ రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు నువ్వు అనుగ్రహిస్తానంటున్నావు. అవునయ్యా, నీ నీతిని, రాజ్యాన్ని మేము వెతికినప్పుడు అయ్యా మీరు మాకు అనుగ్రహించువారు. గనుక రేపటి దినమును గురించి మేము చింతించకుండా నీ బిడ్డలు నాయన ఇదిగో నీ పైన వారి భారం అంతటిని, వారి చింతంతటిని నీకు అప్పగించి నాయన నీ రాజ్యాన్ని, నీతిని వారు వెతుకుచుండగా అయ్యా వారు ఏ విషయం కొరకైతే నీ సన్నిధిలో అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తూ నీకు అప్పగిస్తున్నారు ఆ విషయంలో మీరు కృప చూపి నాయన, మీరు విడిపించి సహాయపడి నాయన మీ బిడ్డలు మీరు నడిపించబోతున్నందుకే స్తోత్రములు నాయన. అయ్యా అనేక రకాలుగా అయ్యా వారి హృదయంలో చింతను కలగజేస్తున్న ప్రతి విధమైన సాతాను శక్తులు, కుయుక్తులు అన్నీ యేసు నామంలో లయమవునుగాక తండ్రి. ఇప్పుడే సమాధానముతో, ఆరోగ్యముతో తండ్రి, ఆనందముతో
ఆత్మతో నింపబడుదురుగాక నాయన. నీ కృప నాయన నీ బిడ్డలకు అనుగ్రహించి తండ్రి మీరే సంపూర్ణమైన విడుదలనిచ్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.